ఈ నెల 6వ తారీఖు భారత్లో ఒక అతిపెద్ద సంఘటన జరగబోతుంది అని అంటే కాక్రోచ్ జనతా పార్టీ యొక్క ఫౌండర్ అభిజిత్ దీప్కే అంటారు. ఇతను జర్మనీలో ఉంటాడు. మీకు ఇతని అజెండా ఏమిటి అంటే యూనియన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ ఇతను రాజీనామా చెయ్యాలి. ఎందుకు అంటే యువకులకు దేశం యొక్క యువతకు అన్యాయము జరిగింది. సో అది నీట్ అనండి, వేరే చాలా జరుగుతున్నాయి కదండి, సిబిఎస్ఈ ఇష్యూస్ ఇవన్నీ ఉన్నాయి. సో అలాగా దేశం యొక్క యంగ్స్టర్స్కి వీళ్ళు అన్యాయము చేశారు. కాబట్టి జూన్ 6వ తారీఖు నేను భారత్ వస్తున్నాను. చూడండి, కాక్రోచ్ జనతా పార్టీ అని ఎక్కడో విదేశాల్లో నుంచి నేను ఇలాగ ఈ పార్టీని స్టార్ట్ చేస్తున్నాను అంటే 22 మిలియన్ ఫాలోయర్స్ ఉన్నారు. సో దీన్ని బట్టి ఏంటి, ఎవరో ఒక వ్యక్తి ఇలాగ ఒక పార్టీ పెడతాను అంటే ఎన్ని కోట్ల మంది ఇట్లా సపోర్ట్ ఎలా చేస్తారండి. సో దీనినే మనము డీప్ స్టేట్ అని అంటాం. అంటే ఎవరో వెనక ఉండి నువ్వు పెట్టు, మేము సపోర్ట్ చేస్తాము. ఇది ఓన్లీ ఆన్లైన్ అండి. మీరు వెళ్ళి అక్కడ పార్టీగా మీరు రిజిస్టర్ చేసుకోవాలి. అంటే కాక్రోచ్ జనతా పార్టీ అనే రిజిస్టర్ చేసుకోవాలి. మరి ఇప్పుడు ఇతను జంతర్ మంతర్ వద్ద అతిపెద్ద ప్రొటెస్ట్ చెయ్యబోతున్నాము. సో నా ఫాలోయర్స్, నా సపోర్టర్స్, దేశము గురించి ఆలోచించే యువత, మీరు ఢిల్లీ రండి, మనము నిరసనలు తెలుపుదాము. అంటే మీరు ఇప్పుడు గమనించారా అనుకోండి, పోయిన వీడియోలో మాట్లాడాను. ఈ వ్యాక్యూమ్ ఇప్పుడు ఈ నాయకులందరూ 70+ ఉన్నారు కదండి. ఇప్పుడు వీళ్ళందరూ వెళ్ళిపోతే యువ నాయకులు దేశానికి వస్తే దేశం యొక్క భవిష్యత్. అందుకే అన్నామలై గారి గురించి, విజయ్ జోసెఫ్ గురించి ఇవన్నీ మాట్లాడుతున్నాం. దేశం గురించే మనం మాట్లాడుతున్నాం. లోకల్ పాలిటిక్స్ మనకు పెద్ద అవసరము లేదు. అలాంటిది మీకు జూన్ 6వ తారీఖు ఇంత పెద్ద లెవెల్లో ప్రొటెస్ట్లు, రియల్గానే ఇతను పార్టీ పెడితే యువత అంతా కూడా ఇతని వెంట ఉంటారా? మరి ఇతను ఎక్కడ ఉంటాడు? భారత్లో ఉండడండి, జర్మనీలో అక్కడ ఉంటాడు. యుఎస్ఏ, జర్మనీ అక్కడే ప్లానింగ్ అవుతుందండి. అక్కడ వాళ్ళు ప్లాన్ చేస్తారు, నువ్వు వెళ్ళు, నువ్వు అక్కడ ఏం చెయ్యాలో చెయ్యి, మేము సపోర్ట్ చేస్తాం. భారత్లో ఈ బీజేపీ ఉండకూడదు, మన పాలనే ఉండాలి, వాళ్ళు మాట్లాడతారు. సో వచ్చేవాళ్ళు వస్తారు, వెళ్ళిపోయేవాళ్ళు వెళ్ళిపోతారు, ఎన్నో జరుగుతాయి కదా. ఇప్పుడు ఇతను ఏం చేస్తాడు, ప్రజల సపోర్ట్ ఏమిటి అనేది అందరూ చూస్తున్నారు. ఇది యుద్ధము నంబర్ 1. ఎందుకు అంటే దేశానికి వ్యతిరేకంగా విదేశీయులు, ఇప్పుడు ఎలాగైతే రాహుల్ గాంధీ గారు పదే యూకే వెళతారు, పదే యుఎస్ వెళతారు, అక్కడ ఏం జరుగుతుంది, భారత్కు వ్యతిరేకంగా క్యాంపెయిన్ చేస్తారు. సరిగ్గా ఇది కూడా అలాంటి ఒక ఇష్యూవే. ఇప్పుడు రెండవది మీరు చూసారు అనుకోండి, ఈ ప్రాబ్లం వల్ల ఎక్కడ స్టార్ట్ అయ్యింది, బంగ్లాదేశ్ సరిహద్దుల్లో మనం ఫెన్సింగ్ వెయ్యబోతున్నాము. సర్వే చేస్తున్నారు, రాళ్ళు పాతుతున్నారు, ఇప్పుడు ఫెన్సింగ్ మొదలు పెట్టారు. యావత్తు ప్రపంచం దీనికి వ్యతిరేకంగా ఉందండి. అడిగారు అనుకోండి, ఇది యాంటీ ముస్లిం యాక్షన్ కదా, ఇంకొక దేశం నుంచి చొరబాటుదారులు వస్తే మీరు ఆపితే ముస్లింలకు వ్యతిరేకంగా భారత్ ఇలా ప్రవర్తిస్తుంది అని చెప్పి ప్రచారాలు. ఇది ఎలా చెప్తున్నాను అంటే యూరోప్ యూనియన్ యొక్క అతి ముఖ్యమైన నాయకులు పాకిస్తాన్ వచ్చారండి. పాకిస్తాన్కి వచ్చి వాళ్ళు ఏం చెప్పారో చెప్పమంటారా? యుక్రెయిన్లో ఏమైతే జరుగుతుందో జమ్మూ అండ్ కాశ్మీర్ కూడా సరిగ్గా అలాంటి పరిస్థితిలోనే ఉంది. ఒకప్పుడేమో డిస్ప్యూటెడ్ టెరిటరీ అన్నారు, ఇవాళ ఏమంటున్నారు, కాన్ఫ్లిక్ట్ జోన్. అంటే మీకు రష్యా వాళ్ళు యుక్రెయిన్పై ఏం చేస్తున్నారు అంటే, నిన్న ఒక్కరోజు పుతిన్ గారు 700+ మిజైల్స్, డ్రోన్లు యుక్రెయిన్పై వాడారండి. ఏకంగా 250 మిలియన్ అమెరికన్ డాలర్స్ ఒక్క రాత్రి ఈయన పెట్టిన ఖర్చు. యుక్రెయిన్పై యుద్ధము ప్రకటించి చెప్పారు కదా, యుక్రెయిన్లో ఉండే విదేశీయులు పారిపోండి, ఇక మేము ఉపేక్షించము, ఆగేది లేదు. ఎందుకంటే రష్యా ప్రజలే కోరుకుంటున్నారు కాబట్టి ఈ లెవెల్లో. మరి ఇక్కడ జమ్మూ అండ్ కాశ్మీర్లో అలాంటి పరిస్థితి ఉందా? ప్రతిదీ కూడా శాంతియుతంగానే కదండి మనం పరిష్కారం వెతుకుతాం. ఒక్క ఆపరేషన్ సింధూర్ని పక్కన పెడితే మనం ఏ రోజు ఇలాంటి యుద్ధాలు చెయ్యలేదు కదా. కానీ మీకు ఆ యూరోప్ యూనియన్ నాయకులు ఏమంటున్నారు, పాకిస్తాన్లో కూర్చొని ఏమంటున్నారు, జమ్మూ అండ్ కాశ్మీర్ కూడా యుక్రెయిన్ లాంటి పరిస్థితి ఉండే ప్రాంతమే. అంటే మనము రష్యా, మీకు పాకిస్తాన్, యుక్రెయిన్ అన్నట్టుగా వాళ్ళు. అంటే బలూచిస్తాన్లో ఎలాంటి అన్యాయాలు జరుగుతున్నాయి, పాకిస్తాన్లో హిందూ మహిళల పరిస్థితులు ఏమిటి,
అక్కడ యువత ఎలా ఆత్మహత్యలు చేసుకొని చనిపోతారు. ఉద్యోగాలు లేవండి, బతకడము కూడా కష్టమే. అదంతా వీళ్ళు ఎవరు మాట్లాడరు, వాళ్ళకు ఒక ఎజెండా ఉంటుంది, అదే మాట్లాడతారు. దీనిని మనము యూరోప్ యూనియన్పై రెండవ యుద్ధముగా చూడాలి. ఇక మూడవ యుద్ధము అన్నాము అనుకోండి, బంగ్లాదేశ్ విషయంలో ఏమిటి, మీకు అమెరికా యొక్క రాయబారి, అతని ఇంటికి బంగ్లాదేశ్ యొక్క ప్రధానమంత్రి ఎప్పుడు మే 26 సీక్రెట్గా ఎటువంటి సెక్యూరిటీ లేకుండా వెళ్తున్నాడు. లోపల ఎవరు కూర్చొని ఉన్నారు, మహమ్మద్ యూనస్ కూర్చొని ఉన్నాడు. అంటే రాయబారి మహమ్మద్ యూనస్, మీకు బంగ్లాదేశ్ యొక్క ప్రధానమంత్రి తారిక్ రెహమాన్, వీళ్ళు ముగ్గురు కూర్చొని చూడు, అమెరికా యొక్క ఎజెండా ఇదే, నీ దేశంలో ఇదే జరగాలి, నువ్వు భారత్కి వ్యతిరేకంగా ఇలాంటి పనులు చెయ్యాలి, సిఐఏ వాళ్ళు వస్తారు, టైం టు టైం నిన్ను కలుస్తారు, సో నువ్వు వాళ్ళు చెప్పినట్టే వినాలి, అప్పుడే నువ్వు పాలనలో ఉంటావు, లేకపోతే నిన్ను పీకి పడేస్తాము. ఏమండి, ఎక్కడైనా ఒక దేశ ప్రధానమంత్రి అమెరికా రాయబారి ఇంటికి వెళ్ళడం మీరు చూసారా? ఫ్రాన్స్లో ఇవాళ సీక్రెట్ మీటింగ్స్ అండి, అంతా భారత్ పైనే, ఫోకస్ అంతా ఇండియానే. వరల్డ్ వైడ్ మనల్ని ఎలాగ దెబ్బ కొట్టాలనే ప్రయత్నాలు. అందుకే ఒక ప్యానిక్ సిచ్యువేషన్లో ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ ఉంది అన్ని వైపులా, దేశము లోపల బయట సరిహద్దులు ఎటైనా చూడండి, ఎలాగ మనల్ని డిస్టర్బ్ చేయాలి, ఎలా భారత్ను ఇబ్బంది పెట్టాలి. వీళ్ళు ఇంతలా ఫైట్ బ్యాక్ చేస్తున్నారు కదా, ఇంతకు ముందు ఎప్పుడు ఇలా లేదు కదా, ఇదే అందరూ ఆలోచిస్తున్నారు. కాబట్టి ఇది మూడవ యుద్ధముగా మీరు చూడాలి. మీరు బాగా చూశారనుకోండి, ఒక వ్యక్తి జర్మనీ నుంచి నేను భారతీయుడిని అని చెప్పి అతను ఢిల్లీ రావడము, నిరసనలు అనడము, ప్రజల సపోర్ట్ ఉంటుందా లేదా జూన్ 6వ తారీఖు మనం చూస్తాం. ఇక రెండవ లెవెల్లో మనం మాట్లాడుకుంటున్న ఈ జమ్మూ అండ్ కాశ్మీర్ ఇష్యూ, యూరోప్ యూనియన్ డైరెక్ట్గా పాకిస్తాన్కి సపోర్ట్గా యునైటెడ్ నేషన్స్లో ఇష్యూని తీసుకురావాలని వాళ్ళు మాట్లాడడం. ఇక మూడవది బంగ్లాదేశ్లో కొత్త ప్రభుత్వము, కొత్త అజెండా, భారత్పై ఎలా కుట్ర పన్నాలి, ఇది మూడవది. ఇక నాలుగవది చూశారనుకోండి, బాలన్ షాన్ అంటారండి, నేపాల్ యొక్క కొత్త ప్రధానమంత్రి. వీడేం మాట్లాడుతున్నాడో చెప్పమంటారా? ఇమీడియట్గా భారత్తో ఈ టెరిటోరియల్ వార్ అనేది మొదలు పెట్టాలి, సరిహద్దులను డిసైడ్ చేయాలి. నేను యునైటెడ్ కింగ్డమ్ దగ్గరికి వెళ్ళా, అంటే బ్రిటిష్ సామ్రాజ్యం, ఇదే నేను మాట్లాడుతున్నాను. ఇవాళ కూడా వీళ్ళ ఆనవాళ్ళు ఇక్కడ కనిపిస్తున్నాయండి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి సర్వే, కొత్త సర్వే చేయిస్తాను అంటే మనవాళ్ళు, మన మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్, నువ్వు ఒక మంచి సర్వే ఎక్స్పర్ట్ని తెచ్చుకో, చరిత్రను తెలుసుకో. అలాగే బ్రిటిష్ వాడు చేసిన సర్వే కాదు, వేల సంవత్సరాల క్రితము నేపాల్ అనబడే దేశము ఎవరిది, ఈ సరిహద్దులను ఎవరు డ్రా చేశారు, ఇదంతా తెలుసుకొని నువ్వు వచ్చిన తరువాత మనము మాట్లాడదాం. అంటే ఇదంతా కైలాస మానస సరోవరం అండి, కాలాపాని అంటారు. ఇక్కడే ఈ టెరిటోరియల్ వార్ అనేది ఉంది. కైలాస పర్వతమే మనది అన్నప్పుడు దానికి వెళ్ళే దారి ఇంకొక దేశానిది అని ఎవడైనా మాట్లాడితే, ఇంక్లూడింగ్ టిబెట్, చైనా, దీనిని భారతీయులుగా మనం ఎందుకండి ఒప్పుకుంటాము? ఈ ప్రాంతాలంతా మనవే అన్నప్పుడు ఏంటి, 16వ శతాబ్దంలో కూడా మన రాజులే కదా కైలాస మానస సరోవరాన్ని కంట్రోల్ చేశారు. ఇవాళ కూడా అక్కడ ఆలయాలు ఉన్నాయి కదా, బ్రిడ్జిలు ఉన్నాయి కదా, అయినా కూడా ఈ 4వ యుద్ధము నేపాల్తో అట్ ఏ టైం ఇన్ని దేశాలు ఇంతంత మంది భారత్పై పగబట్టారండి. భారత్ని ఏదో ఒక రకంగా డిస్టర్బ్ చేయాలని అనుకుంటున్నారు. మరి ఈ 4 రకాల యుద్ధాలను మనము గెలుస్తామా, లేదా వీళ్ళని ఎదుర్కోవడంలో మనము ఓటమి చవి చూస్తామా? మీకేమనిపిస్తుంది? వీళ్ళని ఎదుర్కోవాలి అంటే స్ట్రాటజీ ఏమిటి, వ్యూహము ఏమిటి? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.